ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామమని అన్నారు. గత ప్రభుత్వం చేయనిది సీఎం రేవంత్ చేస్తున్నారని తెలిపారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువు కబ్జా చేశారన్నారు. నాగార్జున సినిమా డైలాగులు కొడితే సరిపోదని ఆయన నుంచి 10 ఏళ్ల అద్దె వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పల్ల రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని కోరారు. అధినేత చాలా సీనియర్ ప్రముఖుడు ఆయన నాగార్జున. ఆయన బిగ్ బాస్కే బాస్. ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. సరే ఏదో ఒక ఎకరం 2 ఎకరాలు ఆక్రమిస్తాం, దాన్ని ఉపయోగించుకొని ఈ చెరువుని ఆక్రమించేశాడు. అది చూడండి, మామూలుగా ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్స్ తర్వాత బఫర్ జోన్ తర్వాతనే కట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బఫర్ జోన్ కాదు, ఎఫ్టీఎల్ కన్నా ముందే వచ్చేసింది. ఇంత అక్రమంగా చేస్తున్నాడు. రోజుకి దాదాపుగా ఒక 50-60 లక్షల రూపాయలు దీనిలో వస్తున్నాయి. కోట్లు ఉండొచ్చు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళని మొత్తం ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అత బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఎన్ కన్వెన్షన్